Hello everyone. So welcome back to English with Jalil sir. Today we are going to discuss 24th previous year question paper, and this is related to maths and science background. So coming to question number 66. As per the plan, the entire project will have been completed dash the year 2035. అంటే ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, అందులో సూటబుల్ ప్రిపోజిషన్ని రైట్ ఫిల్ చేయమంటున్నాడు. ఏంటి క్వశ్చన్ ఏంటి? యాజ్ పర్ ద ప్లాన్ అంటే ప్రణాళిక ప్రకారం ద ఎంటైర్ ప్రాజెక్ట్ అంటే టోటల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మొత్తం ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ అంటే కంప్లీట్ అవుతుంది డాష్ ద ఇయర్ 2035 వరకు. సో ఇందులో ఫిలప్లో ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది: బిట్వీన్, ఆఫ్, ఫర్, బై. సో బిట్వీన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం అంటే వెన్ వీ హ్యావ్ టూ థింగ్స్, బిట్వీన్ అండ్ అని వస్తే గిట్ట ఆ రెండు టూ థింగ్స్ ఉన్నప్పుడు మనం బిట్వీన్ అనేది వాడతాం. ఆఫ్ ఈజ్ నాట్ సూటబుల్ ఎందుకంటే పొసెసివ్నెస్ ఉన్నప్పుడు ఆఫ్ అనేది వాడతాం. ఫర్ అనేది కూడా నాట్ సూటబుల్ ఎందుకంటే వెన్ యూ ఆర్ మెన్షనింగ్ ద రీజన్ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ విత్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అప్పుడు మనకి ఫర్ వస్తుంది. బై అనేది సూటబుల్ ఎందుకంటే వెన్ యూ ఆర్ షోయింగ్ ద టైమ్ ఆర్ డెడ్ లైన్, వెన్ యూ ఆర్ మెన్షనింగ్ ద టైమ్ ఆర్ డెడ్ లైన్, సో దెన్ బై విల్ బి యూజ్డ్ హియర్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 67. హూ ఈజ్ డాష్ అలౌడ్ ఇన్ టు ద మీటింగ్ హాల్. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, ఇందులో ఫిలప్ ఇచ్చి సో వాట్ కమ్స్ ఇన్ దిస్ రైట్ గోయింగ్ టు బీన్, గోయింగ్ టు బీ అండ్ గోయింగ్ టు బీయింగ్ ఏమొస్తుంది? హూ ఈజ్ గోయింగ్ టు బీ అలౌడ్ ఇన్ టు ద మీటింగ్ హాల్. సో ఇందులో మనకి ఆ మీటింగ్ హాల్లోకి ఎవరిని అలౌ చేస్తారు అనే విధంగా మనకి సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. రైట్ గోయింగ్ V4 ప్లస్ టు బీ అండ్ V3 ఫామ్ ఇచ్చాడు ఇక్కడ. రైట్ V3 వర్బ్ ఫామ్ ఇచ్చాడు. సో దట్ ఈస్ సూటబుల్. And coming to 68, France is a beautiful country and dash love champagne. ఇందులో ఏమొస్తుంది అడుగుతున్నాడు. ఏ ఫ్రెంచ్, ద ఫ్రెంచ్, ఫ్రెంచ్ అండ్ ఫ్రెంచ్ అంటే మనకి ఆర్టికల్తో కూడిన సెంటెన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఫ్రాన్స్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ. ఎస్, ఫ్రాన్స్ అంటే ఏంటి ఇక్కడ? ఇట్స్ ఎ కంట్రీ నేమ్. ఇక్కడ ఫ్రాన్స్ అంటే కంట్రీ నేమ్ అండ్ డాష్ లవ్ షాంపెయిన్ అంటున్నాడు. వాళ్ళకి దే లవ్ షాంపెయిన్. ఇక్కడ ఏ ఫ్రెంచ్, ద ఫ్రెంచ్, ఫ్రెంచ్ అండ్ ఫ్రెంచ్. మనకి ఇక్కడ ఫ్రెంచ్ అంటే మీనింగ్ ఏంటి అంటే రైట్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఫ్రెంచ్ అనేది ఏంటి ఇక్కడ? పీపుల్ ఆఫ్ ద కంట్రీ అవుతుంది. అంటే ఆ ప్రజలని మనం మెన్షన్ చేసినప్పుడు అప్పుడు ఏమొస్తుంది అంటే నేషనాలిటీని మెన్షన్ చేసినప్పుడు ద ఫ్రెంచ్ అంటాం. ఏమంటాం మనము? ద ఫ్రెంచ్. అండ్ ద ఫ్రెంచ్ లవ్ షాంపెయిన్. అదేవిధంగా మనం ద ఇండియన్స్ అనొచ్చు అండ్ ద బ్రిటిష్. రైట్ ఈ విధంగా మనకి ద ఇండియన్స్ అంటే ఇండియా యొక్క ప్రజలు ఆ విధంగా వస్తుంది. అదేవిధంగా ద ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ ప్రజలు ది లవ్ షాంపెయిన్. అండ్ ఇక్కడ ఫ్రెంచ్ నేషనాలిటీ కాబట్టి దాని ముందు ద అనే ఆర్టికల్ వస్తుంది. రైట్. అండ్ కమింగ్ టు 69, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో ఏ వర్డ్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఉందో చూడమంటున్నాడు. ADHESIVE రైట్, ADHASIVE ఇది రాంగ్, ADD ఇది డబుల్ ఇచ్చాడు అండ్ ADD ఇక్కడ కూడా డబుల్ ఇచ్చాడు. రైట్ అండ్ డబుల్ S ఇవ్వడం జరిగింది. రైట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ వన్ హియర్? అధేసివ్ ఇది కరెక్ట్ వన్. అంటే అంటుకొని ఉండడం అన్నట్టు, స్టిక్ టు సంథింగ్. అధేసివ్ అంటే ఏంటిదంటే ఒక జిగురులాగా అంటుకొని ఉండడం లేదా స్టిక్కింగ్ టు సంథింగ్ అనే విధంగా మీనింగ్ వస్తుంది అధేసివ్. క్వశ్చన్ నెంబర్ 70, మై ఫాదర్ హ్యాస్ బీన్ రన్నింగ్ లేట్లీ. ద సెంటెన్స్ మీన్స్ ఇక్కడ మనకి ఏమంటున్నాడు? మై ఫాదర్ హ్యాస్ బీన్ రన్నింగ్ లేట్లీ అనే వర్డ్ ఇచ్చాడు, ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు. సో మనకి దీని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్. సో ఆప్షన్ చూద్దాం. మై ఫాదర్ హ్యాస్ బీన్ రన్నింగ్ మోర్ ఇన్ రీసెంట్ డేస్, మై ఫాదర్ హ్యాస్ బీన్ నాట్ ఆన్ టైమ్, మై ఫాదర్ హ్యాస్ బీన్ ఏ లేట్ కమర్, మై ఫాదర్ హ్యాస్ బీన్ యూజువల్లీ స్లో ఇన్ హిస్ వర్క్. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ మనం లెట్ us see the sentence. What is the meaning of the sentence? మై ఫాదర్ హ్యాస్ బీన్ రన్నింగ్ లేట్లీ. సో ఇక్కడ మనకి లేట్లీ అనే వర్డ్ ఇచ్చాడు. లేట్లీ అనగానే మనం ఏమనుకుంటామంటే లేట్ కమర్ కానీ లేదా రైట్. సో లేట్ కమర్ అని అనుకుంటాం లేట్లీ అనగానే. ఆ విధంగా మనం థర్డ్ని కరెక్ట్ అంటాం, బట్ ఇది రాంగ్ అవుతుంది. లేట్లీ అంటే దాని మీనింగ్ ఏమొస్తుంది అంటే రీసెంట్లీ అనే మీనింగ్ వస్తుంది. ఏమొస్తుంది? లేట్లీ అంటే రీసెంట్. లేట్ అంటే ఆలస్యంగా, బట్ లేట్లీ అంటే ఏమవుతుంది? రీసెంట్లీ అనే మీనింగ్ వస్తుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ అంటే ఫస్ట్ వన్. అంటే ఈ మధ్యలో మై ఫాదర్ హ్యాస్ బీన్ రన్నింగ్ మోర్. మా తండ్రి ఏం చేస్తున్నాడు? చాలా ఎక్కువగా రన్నింగ్ చేస్తున్నాడు. ఎప్పుడు? ఇన్ రీసెంట్ డేస్, ఈ మధ్యలో. సో ఇక్కడ కూడా అదే మీనింగ్. మై ఫాదర్ హ్యాస్ బీన్ రన్నింగ్ లేట్లీ, ఈ మధ్యలో చాలా రన్నింగ్ చేస్తున్నాడు. సో దానికి సూటబుల్ ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్.
రిమైనింగ్ 3 ఆర్ రాంగ్. 66 ఏమి ఇచ్చాడు మనకు ప్రిపోజిషన్ బిట్. 67 వచ్చేసి మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, అండ్ 68లో ఆర్టికల్, అండ్ 69 కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్, 70 వచ్చేసి మనకి రైట్ ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అడగడం జరిగింది. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 71, డాష్ బీయింగ్ బిలియనీర్ ద మ్యాన్ లివ్స్ ఇన్ ఏ వెరీ స్మాల్ హౌస్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. డాష్ బీయింగ్ బిలియనీర్ అంటే అతడు కోటీశ్వరుడు అయినప్పటికీ ద మ్యాన్ లివ్స్ ఇన్ ఏ వెరీ స్మాల్ హౌస్, ఎక్కడ నివసిస్తాడట ఆ చిన్న ఇంట్లో. సో ఇక్కడ మనకి ఫిలప్లో ఏమొస్తుంది, సిన్స్, హౌఎవర్, దౌ, ఇన్స్పైట్ ఆఫ్. సో సిన్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ మీనింగ్ వస్తుంది, కారణంగా అని వస్తుంది. అంటే కోటీశ్వరుడు అవడం వలన అంటే కారణంగా, ఆ కారణం చేత అతడు చిన్న ఇంట్లో ఉంటున్నాడా అంటే అది రాంగ్ అవుతుంది. హౌఎవర్ అనేది రాంగ్. సో హౌఎవర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే హౌఎవర్ కానీ దౌ కానీ రైట్, మనకి హౌఎవర్ కానీ బట్ కానీ రైట్. సో కాంట్రాక్షన్స్ ఉన్నప్పుడు అంటే విరుద్ధంగా ఉన్నప్పుడు, సెంటెన్స్ అనేది విరుద్ధంగా ఉన్నప్పుడు మనం హౌఎవర్ అనేది వాడతాం. సో ఇక్కడ మనకి విరుద్ధంగా ఏమి లేవు, రెండు సెంటెన్స్లు ఏ విధంగా ఉన్నాయి, డాష్ బీయింగ్ బిలియనీర్ కోటీశ్వరుడు అయినప్పటికీ ద మ్యాన్ లివ్స్ ఇన్ ఎ వెరీ స్మాల్ హౌస్, అది నెగిటివ్ సెంటెన్స్ కాదు, రెండు పాజిటివే రైట్. దౌ బీయింగ్ బిలియనీర్, బట్ ఇక్కడ దౌ వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి రైట్ నౌన్ రైట్, బీయింగ్ అనేది రాదు దౌ వచ్చినప్పుడు. సో అందువల్ల ఇది సూటబుల్ కాదు, దౌ ప్లస్ నౌన్ రావాలి, అది సూటబుల్ సెంటెన్స్ అవుతుంది. బట్ దౌ బీయింగ్ బిలియనీర్ అనేది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ మనకి సూటబుల్ ఏది వస్తుంది అంటే ఇన్స్పైట్ ఆఫ్ అనొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ, అది కూడా మీనింగ్ సేమే, బట్ సో దానికి దీనికి డిఫరెంట్ ఉంది. ఈ ప్రిపోజిషన్ అయితే కంజంక్షన్ అవుతుంది రైట్. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ బిలియనీర్ ద మ్యాన్ లివ్స్ ఇన్ ఎ వెరీ స్మాల్ హౌస్ అంటే అయినప్పటికీ, అతడు బిలియనీర్ అయినప్పటికీ, కోటీశ్వరుడు అయినప్పటికీ అతడు చిన్న ఇంట్లోనే నివసిస్తున్నాడు. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 72, ద టీచర్ హ్యాస్ కండక్టెడ్ న్యూమరస్ డాష్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్. సో మన టీచర్ ఏంటి కండక్ట్ చేశాడు, న్యూమరస్ అంటే ఏంటి, ఎక్కువగా, చాలా అంటే ఇట్స్ ఎ ప్లూరల్. న్యూమరస్ అంటే ఏంటి, చాలా అన్నాడు. సో చాలా వచ్చినప్పుడు ఏం రావాలి మనకి డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్, క్విజెస్. సో క్విజ్ అనేది సింగులర్ అవుతుంది, సింగులర్ అనేది రాదు. న్యూమరస్ అంటే ఏంటి, చాలా ఇచ్చాడు కాబట్టి క్విజెస్ అనేది రావాలి, ఇది కరెక్ట్ అవుతుంది. బట్ ఇవి రెండు కూడా స్పెల్లింగ్స్ మిస్టేక్, అంటే స్పెల్లింగ్ రాంగ్ ఉన్నాయి రైట్. కమింగ్ టు 73, read the statements A and B, choose the right option. This land is rarely visited by the tourist. ఈ ల్యాండ్ ఏంటట, రేర్లీ విజిటెడ్, ఆ ప్రాంతాన్ని చాలా చాలా అరుదుగా విజిట్ చేస్తారు ఎవరు, టూరిస్ట్. రేర్లీ విజిటెడ్ రైట్. అండ్ సెకండ్ వన్, దిస్ ల్యాండ్ ఈజ్ సెల్డమ్ విజిటెడ్ ద టూరిస్ట్. సెల్డమ్ అన్నా కూడా ఇది కూడా నెగిటివ్ సెన్స్, రేర్లీ అన్నా నెగిటివ్, సెల్డమ్ అన్నా నెగిటివ్, అంటే అరుదుగా అనే మీనింగే వస్తుంది. ఇది చాలా అరుదుగా అయితే ఇది అరుదుగా అనే మీనింగ్ వస్తుంది. అంటే రెండు సెంటెన్స్లు కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి. So what is the correct answer here? Sentence A is correct, wrong. Only the sentence B, idi kuda wrong. Both the sentences are correct. Yes, third one is the correct one. And coming to 74, he helped the old woman dash house had been burgled. ఇక్కడ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, he helped the old woman, అతడు హెల్ప్ చేశారు ఎవరికి, ఓల్డ్ ఉమెన్కి, డాష్ హౌస్ హ్యాడ్ బీన్ బర్గిల్డ్ అంటే దొంగతనం జరిగింది. ఎక్కడైతే ఏ ఇంటిలోనైతే దొంగతనం జరిగిందో ఆవిడ ముసలావిడను అతడు హెల్ప్ చేశాడు అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏ సూటబుల్ ప్రొనౌన్ వస్తుందో చూద్దాం. హూ హౌస్ అనేది రాదు, ఇది రాంగ్ అవుతుంది రైట్. హూజ్ హౌస్ ఇది కరెక్ట్ అవుతుంది. హూజ్ అంటే ఏంటి, ఇక్కడ ఎవరి ఇల్లు అయితే, అంటే ఎవరి యొక్క ఇల్లు అయితే దొంగతనానికి గురైందో ఆ ముసలావిడనే అతడు సహాయం చేశాడు. హూజ్ అనేది కరెక్ట్. హూమ్ అనేది ఇది రాంగ్, సూటబుల్ కాదు. విచ్ అనేది ఇది థింగ్ కాబట్టి పర్సన్స్కి అప్లై కాదు. సో whose is the correct one. 75, the girl is taller dash, ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ ఇచ్చాడు, దాన్ హిమ్సెల్ఫ్ ఇది రాంగ్. దాన్ హిమ్సెల్ఫ్ అంటే ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది రైట్. దాన్ హిజ్ ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇవ్వలేదు. దెన్ హీ ఇచ్చాడు, ఇది రాంగ్. దెన్ అంటే ఇక్కడ దాన్ ఏ రావాలి రైట్. దాన్ హిమ్ ఇది కరెక్ట్. ద గర్ల్ ఈజ్ టాలర్ దాన్ హిమ్ రైట్. ఆ అమ్మాయి ఎలా ఉంది, అతడి కంటే పొడవుగా ఉంది. సో 75 ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. కమింగ్ టు 71 వచ్చేసి ఏమిచ్చాడు మనకి, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇచ్చాడు. 72 రైట్, సూటబుల్ వర్డ్ని మనకి అందులో రాయమని చెప్పాడు, అంటే వొకాబులరీ. 73 రైట్, 2 సెంటెన్సెస్ ఏవి కరెక్టో అవి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ 74 ఏమిచ్చాడు మనకి అంటే రిలేటివ్ ప్రొనౌన్ ఇవ్వడం జరిగింది.
75 వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుండి బిట్ అడగడం జరిగింది, రైట్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 77. షీ వోకప్ విత్ అన్ హెడేక్ ఎస్టర్డే. సో ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, వీ హ్యావ్ టు ఫైండ్ ఎర్రర్ ఫ్రమ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఏ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో మిస్టేక్ ఉందో, ఎర్రర్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ లెట్ us see the sentence. She అంటే ఇట్స్ ఎ నౌన్, రైట్, ప్రొనౌన్, సబ్జెక్ట్, ఇది కరెక్ట్ ఉంది. వోకప్, ఎస్, వోకప్ అనేది వర్బ్, ఇట్స్ కరెక్ట్. విత్ అండ్, ఎస్, విత్ అండ్, ఓకే. హెడేక్, సో ఇక్కడ మనకి హెడేక్ వచ్చింది. హెడేక్ వచ్చినప్పుడు యాన్ అనే ఆర్టికల్ రాదు, ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈజ్ ఏ మీన్స్ వావెల్ సౌండ్, హెచ్ అనేది వావెల్ సౌండ్ ఉంటే మనకి ఇక్కడ యాన్ వస్తుంది. బట్ ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి హెడేక్, హా సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ అనేది రాదు. So which one? C is the wrong. So this is the wrong error. Coming to 78. The team have never won the cup. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, hasn't they, haven't they, have they, has. అంటే ఇది క్వశ్చన్ ట్యాగ్ అడగడం జరిగింది ఈ బిట్లో. ద టీమ్ హ్యావ్ నెవర్ వన్ ద కప్. ఇక్కడ ఫస్ట్ మనం సెంటెన్స్ చూద్దాం. టీమ్ అంటే ఏంటి, ఇక్కడ ఇది సబ్జెక్ట్. హ్యావ్ అంటే ఇది వర్బ్, డైరెక్ట్ వర్బ్ ఇచ్చాడు, ఆక్సిలరీ ఇవ్వలేదు. నెవర్ నెగటివ్, రైట్. వన్ ద కప్, రైట్. హ్యావ్ అనేది ఆక్సిలరీ ఇచ్చాడు ఇక్కడ, అండ్ ఇక్కడ వర్బ్ ఇవ్వడం జరిగింది, V2, రైట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, V2. ద టీమ్ హ్యావ్ నెవర్ వన్ ద కప్. సో మనకి సెంటెన్స్ ఫస్ట్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? సెంటెన్స్ అనేది నెవర్ వచ్చింది కాబట్టి సెంటెన్స్ అనేది నెగిటివ్. సో మనం పాజిటివ్లోకి మార్చాలి. సో పాజిటివ్లోకి మార్చాలి అంటే ఈ సెంటెన్స్ ఎందులో ఉంది, హ్యావ్ ప్లేస్, రైట్, V2 కూడా కాదు, వన్ అవుతుంది, అంటే V3 అవుతుంది, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నప్పుడు ఆక్సిలరీ ఏంటి అంటే హ్యావ్ వస్తుంది. ఏమొస్తుంది, హ్యావ్. సో హ్యావ్ వచ్చాక మళ్ళీ మనం మనకి నౌన్ని చూడాలి, రైట్. నౌన్ ఏముంది, ద టీమ్ అని ఇచ్చాడు. ద టీమ్ అంటే ఇట్స్ ఎ ప్లూరల్. టీమ్ అంటే సింగిల్ కాదు, ప్లూరల్. ప్లూరల్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం, దేని వాడాలి, దేని వాడాలి, దే. హ్యావ్ దే రావాలి. వెర్ ఇస్ ద ఆన్సర్, హ్యాజెంట్ దే, రాంగ్. హ్యావెంట్ దే, రాంగ్. హ్యావ్ దే, ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సో హ్యావ్ దే అనేది కరెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నెవర్ వచ్చిందంటే అది నెగటివ్ సెంటెన్స్. కమింగ్ టు 79. హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ డాష్. ద గుడ్, ఏ వర్స్ట్, ద వర్స్ట్, ద బెటర్. సో మనకి సెంటెన్స్ ఏమి ఇచ్చాడు అంటే ఇట్స్ ఎ ప్రోవర్బ్ యాక్చువల్లీ. హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అని వస్తుంది. ఏమొస్తుంది, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, హోప్ ఫర్ ద బెస్ట్ అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, రైట్, నమ్మకాన్ని ఉంచుకోవాలి, అంటే మంచి నమ్మకాన్ని ఉంచుకోవాలి. ఏంటి అంటే ఈ పని అవుతుంది అని, రైట్. అంటే వి షుడ్ బి లైక్ ఆప్టిమిస్టిక్, రైట్. ఆశాజీవిలా బతకాలి అన్నట్టు దాని మీనింగ్. ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అంటే, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అంటే దానిలో ఏదైనా జరగచ్చు, మంచి కూడా జరగచ్చు, చెడు కూడా జరగవచ్చు. సో దాని యొక్క ఫలితం చెడు కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మనం దేనికి ప్రిపేర్ అయి ఉండాలి, చెడు ఫలితానికి కూడా రెడీ అయి ఉండాలి. ఒకవేళ మనం అనుకున్నట్టుగా జరగకపోతే కాన్సిక్వెన్సెస్, ఆల్టర్నేట్ ఏం చేస్తావో దానికి కూడా రెడీ ఉండాలి అనే మీనింగ్ ఇందులో వస్తుంది. హోప్ ఫర్ ద బెస్ట్ అంటే మంచి ఫలితాన్ని ఆశించాలి. ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అంటే చెడు ఫలితాన్ని, రైట్, ఊహించుకొని రెడీ ఉండాలి, ప్రిపేర్ అయి ఉండాలి అనే మీనింగ్ వస్తుంది, రైట్. దిస్ ఇస్ ద proverb. 76. Suzanne won the prize last year and will do so once again this year. ఏమన్నాడు ఇక్కడ, Suzanne won the prize last year and will do so once again this year. ఏమడిగాడు, ద ఎక్స్ప్రెషన్ విల్ డూ సో మీన్స్, ఓకే, విల్ డూ సో అనే ఒక ఎక్స్ప్రెషన్ అడగడం జరుగుతుంది. విల్ డూ సో అంటే ఏంటి, విల్ విన్ ద ప్రైజ్, వుడ్ బి విన్ ద ప్రైజ్, వన్ ద ప్రైజ్, మే హ్యావ్ విన్ ద ప్రైజ్. సో సెంటెన్స్ చూద్దాం. సుజాన్ వన్ ద ప్రైజ్, అతను గెలుచుకున్నాడు ప్రైజ్, ఎప్పుడు, లాస్ట్ ఇయర్. అండ్ విల్ డూ సో వన్స్ అగైన్, విల్ డూ సో అంటే మళ్ళీ అదే రిపీట్ చేస్తాడు. ఏం చేస్తాడు అంటే ప్రైజ్ని గెలుస్తాడు, రైట్. వన్స్ అగైన్ దిస్ ఇయర్, ఈ ఇయర్ కూడా అంటున్నాడు. సో విల్ డూ సో అంటే ఏంటి, విల్ విన్ ద ప్రైజ్ అంటే ఈ సంవత్సరం కూడా మళ్ళీ గెలుస్తాడు. దాని యొక్క మీనింగ్ ఏంటి, విల్ విన్ ద ప్రైజ్. 80. ఫర్ హీ వాజ్ అన్హ్యాపీ, హీ ఆస్క్డ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. చూస్ ద ఆప్షన్ టు రీప్లేస్ ద వర్డ్ ఫర్ ఇన్ ద సెంటెన్స్. ఎస్, మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఫర్ హీ వాజ్ అన్హ్యాపీ, రైట్. హీ ఆస్క్డ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. సో ఫర్ యొక్క అంటే ఫర్ ప్లేస్లో ఏది వస్తుంది, వేరే వర్డ్ ఏది వస్తుందో దాన్ని రీప్లేస్ చేయమంటున్నాడు. ఫర్ అంటే ఇక్కడ మీనింగ్ ఇచ్చాడు, ఫర్ హీ వాజ్ అన్హ్యాపీ అంటే కారణంగా. ఫర్ హీ వాజ్ అన్హ్యాపీ అంటే అతడు అన్హ్యాపీగా అంటే సంతోషంగా లేనందున అంటే లేని కారణంగా. హీ ఆస్క్డ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అంటే అతడు మారాలనుకుంటున్నాడు. అంటే ఇక్కడ అతడు హ్యాపీగా లేనందువలన, లేని కారణంగా అతడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఆస్క్డ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అతడు మారాలనుకుంటున్నాడు, రైట్. సో కారణంగా అనే మీనింగ్ ఎందులో వస్తుంది, సో అంటే రాదు, ఎందుకంటే ఇక్కడ కాబట్టి అని వస్తుంది. బికాజ్ అనేది కరెక్ట్ అవుతుంది.
హెన్స్ అంటే అందువల్ల, ఇది రాంగ్. యట్ అంటే కానీ, ఇంకా అనే మీనింగ్ వస్తుంది. సో బికాజ్ అనేది కారణం. హీ వాజ్ అన్హ్యాపీ. సో ఫర్ హీ వాజ్ అన్హ్యాపీ అంటే అతడు సంతోషంగా లేని కారణంగా అంటే బికాజ్ అనేది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 81, రైట్. ది గవర్నమెంట్ విచ్ ఈస్ రన్ బై ఓన్లీ ద వెల్తీ పీపుల్ ఈజ్ నోన్ యాజ్ అంటే ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ద గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఉంటుందో విచ్ ఈజ్ రన్ బై ఏదైతే రన్ అవుతుంది ఎవరి ద్వారా, వెల్తీ పీపుల్, రైట్, అంటే ధనవంతుల ద్వారా, ఈజ్ నోన్ యాజ్ డాష్ అంటే దాన్ని మనం సబ్స్టిట్యూట్, ఆ వర్డ్ అది దేనికి సబ్స్టిట్యూట్ చేస్తుందో అడుగుతున్నాడు. ఆలిగార్కీ, జెరోంటోక్రసీ, ప్లూటోక్రసీ, ఓక్లోక్రసీ. సో ఏది వస్తుందో మనం చూద్దాం. వెల్దీ పీపుల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆలిగార్కీ అంటే బై ఫ్యూ పీపుల్, రైట్. ద గవర్నమెంట్ విచ్ రన్ బై ఫ్యూ పీపుల్ అంటే ఆలిగార్కీ అని వస్తుంది. జెరోంటోక్రసీ అంటే ఓల్డ్ పీపుల్ విచ్ రన్ బై ఓల్డ్ పీపుల్, సో ఇది కూడా రాంగ్. ప్లూటోక్రసీ ఇది కరెక్ట్ అవుతుంది. ప్లూటోక్రసీ అంటే వెల్దీ పీపుల్, ప్లూటోక్రసీ అంటే ఎవరు, విచ్ రన్ బై వెల్దీ పీపుల్. ఓక్లోక్రసీ అంటే విచ్ రన్ బై మాబ్ అంటే అల్లరి మూకలు, రైట్. అల్లరి చేసే ప్రజలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళతో వస్తే దాన్ని మనం ఏమంటామో ఓక్లోక్రసీ అంటాము, రైట్. సో దిస్ ఇస్ 81. అండ్ కమింగ్ టు 82, చూస్ ద కరెక్ట్లీ సీక్వెన్స్డ్ సెంటెన్స్. ఏమిచ్చాడు ఇక్కడ? ద చోజన్, హీ స్పోక్, వర్ వెల్, ఫ్యూ వర్డ్స్. సో మనమి ఇది అన్నిటి ఒక సీక్వెన్స్లో రాయమంటున్నాడు. హీ స్పోక్ ద ఫ్యూ వర్డ్స్ వర్ చోజన్, ఇది రాంగ్. ఇక్కడ హీ స్పోక్ ద ఫ్యూ వర్డ్స్ వర్ చోజన్ అనేది రాంగ్. అండ్ ద ఫ్యూ వర్డ్స్ హీ స్పోక్ వర్ వెల్ చోజన్, ఇది కరెక్ట్ అవుతుంది. ద ఫ్యూ వర్డ్స్ ఏంటి ఇక్కడ? ద ఫ్యూ వర్డ్స్ అంటే కొన్ని మాటలు హీ స్పోక్ అంటే అతడు మాట్లాడినవి ఎలా ఉన్నాయి? వర్ వెల్ చోజన్ అంటే అతడు రైట్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి అనే మీనింగ్ వస్తుంది. ద ఫ్యూ వర్డ్స్ హీ స్పోక్ వర్ వెల్ చోజన్. అండ్ థర్డ్ వన్ చూద్దాం. ద ఫ్యూ వర్డ్స్ హీ స్పోక్ చోజన్ వర్ వెల్, ఇది రాంగ్. ఇక్కడ మనకి గ్రామటికల్గా సూటబుల్ కాదు. ఫోర్త్ వన్, ద వెల్ చోజన్ ఫ్యూ వర్డ్స్, ఇది టోటల్లీ రాంగ్, రైట్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ద ఫ్యూ వర్డ్స్ హీ స్పోక్ వర్ వెల్ చోజన్ అంటే అతను మాట్లాడిన మాటలు అంటే ఏవైతే సెలెక్ట్ చేసుకున్నాడో మాట్లాడాలనుకొని అవి చాలా బాగున్నాయి అనే మీనింగ్ వస్తుంది. 83, పీపుల్ కెన్ జస్టిఫై సమ్ మిస్టేక్స్ ఇన్ సమ్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్, రైట్. ఇక్కడ మనకు సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని రైట్ మళ్ళీ మనకి ఏంటి దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. పీపుల్ కెన్ జస్టిఫై సమ్ మిస్టేక్స్ ఇన్ సమ్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. ఇక్కడ మనం ఫస్ట్ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో ఎలా ఉందో చూద్దాం. పీపుల్ ఏమవుతుంది ఇక్కడ? సబ్జెక్ట్. కెన్ అనేది ఏమవుతుంది? మోడల్ వర్బ్. జస్టిఫై అనేది ఏమవుతుంది? వర్బ్ అవుతుంది, రైట్. V1, సమ్ మిస్టేక్స్ ఇన్ సమ్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. ఇక్కడ మనకి ఇదంతా ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది, రైట్. సో ఇందులో మన ఫస్ట్ ఆబ్జెక్ట్, మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఇది సమ్ మిస్టేక్స్ అనేది వస్తుంది, రైట్. తీసుకుందాం. సమ్ మిస్టేక్స్ని తీసుకున్నట్టయితే సమ్ మిస్టేక్స్ కెన్ హ్యావ్, రైట్. కెన్ హ్యావ్ అనేది రాంగ్ అవుతుంది, ఎందుకంటే కెన్ హ్యావ్ బీన్ ఇది రాంగ్. సో మనకి ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్లో ఉన్నది కాబట్టి దాన్ని అలాగే రాయాలి మనం మోడల్ వర్బ్తో. సమ్ మిస్టేక్స్ కుడ్ బి అనేది రాదు. కెన్ అనేది కెన్ అయి ఉండాలి. కెన్ తర్వాత ఏం రావాలి యాక్చువల్గా అంటే బీ రావాలి. బీ తర్వాత మళ్ళీ V3 జస్టిఫైడ్ రావాలి, రైట్. థర్డ్ వన్ చూద్దాం. సమ్ మిస్టేక్స్ కెన్ బి జస్టిఫైడ్. ఎస్, కెన్ అనేది కరెక్ట్గా ఉంది. ఆబ్జెక్ట్ అనేది మనం సబ్జెక్ట్గా తీసుకున్నాం. కెన్ బి జస్టిఫైడ్, ఎస్ V3 ఇన్ సమ్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్, ఇది కరెక్ట్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఫోర్త్, లెట్ us see the fourth one also. సమ్ మిస్టేక్స్ కెన్ జస్టిఫైడ్, ఇది రాంగ్. కెన్ తర్వాత మనం బీ ఫామ్ అనేది తీసుకోలేదు. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్.